అసలే అయితారమాయే ఇంత కౌసుకూర తిందామంటే తినకుండా అయిపాయే కోళ్లకు అడ్డమైన బీమార్ వచ్చి పాడైందట తింటే మనుషులకు సుత వస్తుందన వట్టిరి పానమేమో చికెన్ మీదకే గుంజవట్టే అనుకుంటున్నట్టున్నారుగా చాలా మందే తప్పేం లేదు పక్క రాష్ట్రాల్లో లక్షల కోళ్ళు కాలం చేస్తుండే వరకు బుగులు పడుతుర్రేమో గాని డాక్టర్లు అయితే అట్లేం లేదు తినొచ్చు అనవట్టే సరే తింటారో తినరో మీ ఇష్టం గాని ఇప్పుడైతే గీ నాటు కోళ్ళ ముచ్చట చూడుర్రి 100 గజాల ఫాము 100 నాటుకోళ్లు రోజుకు 1000 రూపాయల ఆమ్దాని అల్కగా చెప్పాలంటే గింతే పట్నం శివారు అంకుశాపూర్లకు గీ అమ్మ పెంచుతుంది నాటుకోళ్లను పేరు కృష్ణవేణి అట్లని లక్షలేం కాలేదుల్లో 20,000తో సెట్ వేసి నాటుకోడి గుడ్లు అమ్మి రోజుకు 1000 రూపాయలు కమాయిస్తుందంటే చూడుర్రిగా తక్కువ లేదు మరి రేటు ఒక్క గుడ్డు 20 రూపాయలు రీటైల్ అయితే 30 దాకా పలుకుతుంది ఇక కోళ్లతోనొచ్చే ఆమ్దాని అలాగు అగో కోళ్లు సుత కట్టేసినట్టు కాకుండా ఊర్లో బయట తిరిగినట్టే తిరుగుతున్నాయి ఇక వీటికి రోజు పొద్దుమాపు జొన్నలు సజ్జలు మక్కలు వడ్ల దానా పెడుతున్నది అట్లనే మజ్జిగ సుత అయితే ఇప్పుడు కోళ్ళకేదో బీమార్ వస్తుందట కదమ్మా మరి ఎట్లా అరుచుకుంటున్నావని అడిగితే ఇది పసుపు వాటర్ ఇస్తే యాంటీబయాటిక్ గా పనిచేసి ఏ రోగాలు రాకుండా ఉంటుంది ఎండకు అవి గాబర కాకుండా మజ్జిగ ఇస్తాము మళ్ళీ ఆనియన్ కూడా ఇస్తాము ఉల్లిగడ్డ బీమార్లు రాకుండా పసుపు నీళ్లు సల్వ కోసం సల్లా అద్దిరింది పో ఐడియా నాటుకోళ్ళు తింటే పెయిల తాకత్ పెరుగుతుంది కుమ్ముర్రని డాక్టర్లే చెప్తున్నారు కాబట్టి గిరాకీ బగ్గనే ఉన్నది ఇక అట్లనే తినుకుంటా మంచిగా తిరుగుతున్నాయి కోళ్లు గుడ్లు పెడతానికి చూడు ఇనుప జాలీలతో సపరేట్ అర్రలు ఉన్నాయి దాంట్లో ఇంత గడ్డి వరిసిరు గుడ్లు కింద పడ్డా పలగకుంటా ఎండాకాలంలో సల్లగుండేటట్టు ఫామ్ చుట్టూ చెట్లు పెట్టిర్రు ముద్దుగా పక్కకి ఇంకో 100 కోళ్లకు షెడ్లు రెడీ అవుతుంది ఊర్లలో ఉండే మహిళలు కూడా ఇట్లా నాటుకోళ్ళను పెంచుకుంటే మంచిగా ఉంటది ఆదాయంగా ఇంతంత జాగుంటూ ఊర్లలో అక్కడికి ఉపాయం చేస్తే మంచిగా లాభాలు వస్తాయి అంటుంది ఫామ్ ఎట్లా నడపాలనో సుతెరక చెప్తుందట మంచిగానే ఉండేటట్టుంది ఆలోచన చేయుర్రి మరి